జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము 12th చాప్టర్ మీనింగ్స్. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడువైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడువగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు అని అడుగుతున్నారు. సగుణ రూపమును ఆరాధించడం అంటే ఒక రూపముతో, విత్ ఫామ్తో భగవంతుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మను కానీ, రాములు వారిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, ఇలా భగవంతుణ్ణి ఒక ఆకారంతో, విత్ ఫామ్తో ఆరాధించడము. అలాగే సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మను, నిరాకార అంటే ఫామ్లెస్ గాడ్, ఒక ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ప్యూర్ అవేర్నెస్, ఇలా ఫామ్లెస్ గాడ్ని ఆరాధించడము. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు అని అడుగుతున్నారు. శ్రీ భగవానుడు ఇట్లనెను, పరమేశ్వరుడునైనా నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఎవరైతే మనోబుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము కలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును అయిన నా సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించెదరో అట్టివారు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. ఎవరైతే ఇంద్రియ సముదాయమును పూర్తిగా వశపరుచుకుని అన్నిటి యందును సమభావము కలవారై సకల ప్రాణులకును హితము చేసేవారుగా ఉంటారో వారు నన్నే పొందుదురు. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేసే సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఎలా అంటే దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తితో ఎల్లప్పుడూ చింతన చేయుచు భజించుదురో, ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైనట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుంచి ఉద్ధరించెదను. నాయందే మనసు నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయము, పిమ్మట నాయందే స్థిరముగా ఉందువు. ఇందులో ఏమాత్రము సందేహమునకు తావులేదు. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపటకు సమర్థుడువు కానిచో అర్జున, అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అంటే స్టార్టింగ్లో మనకు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కుదరదు కదా. అలా అభ్యాస యోగం అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే భగవంతుని ధ్యానం చేయడము, భగవన్నామ జపం చేయడము, అలా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి పర్ఫెక్షన్ వచ్చేస్తుంది కదా. అలా ప్రాక్టీస్తో చేయమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అభ్యాసం చేయుటకు అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధంగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందెదవు. మత్ప్రాప్తికై యోగమును ఆశ్రయించి సాధన చేయుటకు నీవు అశక్తుడవైనచో మనోబుద్ధి ఇంద్రియాదులను వశమునందు ఉంచుకుని సకల కర్మ ఫలములను త్యజింపుము. తత్వము తెలియకుండా చేయు అభ్యాసము కంటే కూడా జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటే, అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటే కూడా, అంటే శాస్త్ర పాండిత్యము కంటే కూడా పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఎలా అంటే త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును, సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై ఉండి యోగియు, శరీర ఇంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకునినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము కలవాడును, నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. లోకమున ఎవ్వరికి బాధ కలిగింపనివాడును, ఎవ్వరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు.
ఏమాత్రము కాంక్ష లేనివాడు, శరీర ఇంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్త కర్మల యందును కర్తృత్వ అభిమానములు లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందు ద్వేషభావము లేనివాడును, దేనికి శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభ కర్మలను త్యజించినవాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. శత్రువులయందు మిత్రులయందు సమభావముతో మెలుగువాడును, మానవ అవమానములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, మరియు ఆసక్తి రహితుడును, నిందలకు చలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడినే తృప్తిపడువాడును, నివాస స్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. పైన చెప్పబడిన ఉత్తమ గుణములను కలిగియుండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. జై శ్రీకృష్ణ.